హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. అయితే ఈరోజు నేను రిబ్బన్ పకోడీ చేస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా రిబ్బన్ పకోడీ చేద్దామని, అలా అలా అయిపోతుంది. మన ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్నాం. పర్ఫెక్ట్ కొలతలతోటి చాలా గుల్లగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? ఇదిగోండి, ఇక్కడ బియ్య పిండి తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే కొలుచుకుంటున్నాం అన్నీ అదే గ్లాస్తో కొలుసుకోవాలన్నమాట. ఇది పొడి బియ్య పిండి, రేషన్ బియ్యమేనండి. కడిగి ఆరబోసేసుకుని తర్వాత మిల్లుకి పట్టించాను అనమాట. బాగా ఎండలో పెట్టేసుకుని, మనం ఒకవేళ లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న పిండి అయినా సరే ఏదైనా కానీ జల్లించుకోవాలి ఒకసారి. 2 గ్లాసులు బియ్య పిండి. ఇదిగోండి ఇలాగా. ఇక చూడండి, మనం ఆడించుకున్న పిండి అయినా మొరాలు ఎలా వచ్చినాయో. 2 గ్లాసులు బియ్య పిండికి 1 గ్లాసులో కొంచెం ఎల్తుగా వేస్తున్నానండి పుట్నాల పప్పు. ఈ పుట్నాల పప్పు మిక్సీలో వేసుకుని మెత్తగా, ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీంతోపాటు ఏం వేయాలో చూపిస్తాను. ఇవన్నీ ఎండుమిరపకాయలు వేస్తున్నాను మిక్సీ జార్లో. ఒక 10 కాయలు. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత మన పుట్నాలు, మిరియాలు ఒక 2 స్పూన్లు. ఆప్షన్ అండి, మిరియాలు అయితేనే, కానీ తింటుంటే ఘాటుగా చాలా బాగుంటుంది అనమాట. అలా ఇష్టమైతే వేసుకోండి. కానీ ఇవి కచ్చాపిచ్చ కింద దంచి వేసుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే మనం ఆకు పకోడీ కింద వేసినప్పుడు అందులో దిగవన్నమాట. అందుకు నేను మిక్సీలోనే వేసేస్తున్నాను. 1 స్పూను వాము. ఇది ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసేసి చూపిస్తాను మీకు. ఇది కూడా జల్లించేస్తున్నానండి. ఎందుకంటే బాగా ఎక్కడన్నా ముక్కల కింద ఏమైనా ఉండిపోయింది అనుకోండి, అదేమవుద్దంటే మనకి సరిగ్గా ఆకు రాదనమాట ఆకు పకోడీ వేసినప్పుడు. ఇదిగోండి, ఇది ఎంత మొరుంగా ఉందో కదా, ఇంత మొరుంగా ఉంటే రాదు. ఒకసారి మిక్సీ వేసేసుకుని అప్పుడు కలుపుకుందాం. ఇందులో వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఇంకెంతకన్నా మెత్తగా అవ్వట్లేదు. మెత్తగా అవుతే పర్వాలేదు, లేకపోతే మొరాలు ఎక్కువ ఉండిపోతే దిగవు సరిగ్గా ఒక్కొక్కసారి. మరిని చూడండి, ఎక్కువ మొరాల కింద ఉన్నాయి కదా, అందుకు. ఇదిగోండి, 1 గరిటె ఆయిల్ వేస్తున్నాను. బాగా మరుగుతుంది చూడండి, బాగా కాగిన నూనె 1 గరిటె వేస్తున్నాను. నూనె అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, వెన్నపూస ఉంటే వెన్నపూస కూడా వేసుకోవచ్చు. వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇందులో నేను 1½ స్పూను ఉప్పు వేసానండి. ఆ ఉప్పు వేసిన వీడియో మిస్ అయిందనమాట. మీ రుచికి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. ఇందులో 1½ స్పూన్ ఉప్పు వేసాను. ఇదిగోండి, పిండి ఇలా పట్టించేసుకున్నాక, ఇదిగో పిండికి నూనె బాగా పట్టించేసుకున్నాక ఇలాగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. గ్లాస్తో మనం పిండి వేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్కి కొంచెం ఎక్కువ పడతాయి. ఇంకొక 1 గ్లాస్ అయితే వేసాను వాటరు. హాఫ్ వేసేస్తున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇదిగోండి, ఇంకా ఇలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మనకు నూనె కాగే వరకును. ఇప్పుడు మీకు రిబ్బన్ పకోడీ ఎలాగ వేయాలో, ఎలాంటి ప్లేట్ వేయాలో చూపిస్తాను. ఇదిగోండి, రిబ్బన్ పకోడీకి ఇలాంటి ప్లేట్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం నూనె రాసుకున్నాం అనుకోండి, ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. చేయి తడి చేసుకోవాలి. మనం పిండి ముద్ద పెట్టుకునేటప్పుడు కొద్దిగా చేయి తడి చేసుకుంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. నూనె రాసుకోక్కర్లేదు, తడి చేసుకుంటే చాలు. ఎంత పడుతుందో చూసుకుని పెట్టండి. దీనికి ఇలా ఫస్ట్ పైకి లాగేసుకుని దాని తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు ఈ లైన్స్ కింద చూడండి, అది మనం వేపుకుండాలి. ఇలా ఉండాలి, ఇలా ఇటు పక్కకు ఉండాలి. ఉన్నదంటే అప్పుడు కరెక్ట్గా దిగుతుంది అనమాట. ఓకే, నూనె ఇలాగా పొంగుతున్నట్టు వస్తుంది కదండి, చూసుకోండి. ఇది పల్లి నూనె కాదండి, ఇలా పొంగుతుంది కదా అని చెప్పి మనం వేసిన వెంటనే ఇలా పొంగుతున్నట్టు అనిపిస్తుంది. అంతే, నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకు ఒక్కసారి ఇలా పొంగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మనం మంట సిమ్లో పెట్టుకోవాలి, మంట మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత వేస్తున్నప్పుడు మీడియంలో పెట్టుకోవాలి, వేసిన తర్వాత మళ్ళీ హైలోనే పెట్టుకోవాలి. ఆ పొంగు ఒక్కసారి తగ్గిపోయి నూనె మళ్ళీ చల్లగా అయిపోతుంది, అందుకు హైలోనే పెట్టుకోవాలి. తర్వాత నేను హైలోనే మార్చేసుకున్నాను ఆల్రెడీ. ఇగో చూడండి, ఇగో ఆ నూనె ఆ పొంగు తగ్గిపోయేసరికి కింద సైడ్ వేగిపోద్ది అనమాట. ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి ఇలాగా. ఇదిగోండి, తీసేస్తున్నాను. ఇవి ఆకుదైతే పకోడీ అయితే తీసేసి ఒక జాలి దాంట్లో వేసుకుందాం.
చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం ఒక వాయి తీసేసుకున్నాక ఒక్క సెకండ్ ఇలాగా వేడెక్కనివ్వాలి నూనె ఎప్పుడు. మనకి పిండి కొంచెం పలచగా అయిందనుకోండి, పలచగా అవుతే ఏంటంటే ఆకు చాలా అందంగా వస్తుంది ఇంకొంచెం పలచగా కలిపితే. కాకపోతే నూనె పీల్చేసుకుని ఎక్కువ గుల్లగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఇలా గట్టిగా కలుపుకుంటేనే మనకి కొద్దిగా ఆకు అక్కడక్కడ ఆకులు అది మనం వేస్తున్నప్పుడు పకోడీ మధ్యలో ఇరిగినా చక్కగా వస్తుంది. అది మీకు ఇంకా గుల్లగా కావాలి అంటే మాత్రం కొంచెం నీళ్ళు వేసుకుని పిండి కొద్దిగా కొంచెం పలచగా చేసుకుంటే ఆకు ఎక్కడ విరగకుండా చక్కగా వస్తుంది అనమాట. ఇదిగోండి వేగిపోయింది, తీసేస్తున్నాను. ఇది కూడా తీసేసి మీకు వేసేసి చూపిస్తానండి అన్నిని. ఇదిగోండి ఇప్పుడు ఇంతకు ముందు తీసింది కలర్ చూడండి ఎలా ఉందో డార్క్గా. ఇప్పుడు తీసేది చూడండి కొద్దిసేపు అయ్యేసరికి కలర్ మళ్ళీ ఈ రంగులోకి వచ్చేస్తుంది అనమాట. అందుకే కొంచెం లేతగా కలర్ తీసేసుకుంటే తర్వాత ఎరుపు ఎక్కుద్ది. మరి ఈ కలర్ వచ్చాక తీసామనుకోండి ఇంకా మొత్తం మాడిపోయిన కలర్ వచ్చేస్తుంది అనమాట. అది ఓకే. ఇవన్నీ వేసి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి ఆకు పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇంకా మంచి మంచి టిప్స్ ఎలా చేసుకోవాలి అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇదిగో ఆకు పకోడీ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తా చూడండి. ఇక చూడండి మంచి కలర్ కూడా తీసుకున్నాం కదా, కరెక్ట్గా వేగినాయి. అందులో ఇంకోటి ఏంటంటే ఎండుమిరపకాయల కలర్ అనమాట, చాలా బాగుంది. అందుకే కొంచెం మనకి ఆ కలర్ ఆరెంజ్ కలర్లో వచ్చిందనమాట. ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయో, అసలు చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇదిగో చూడండి ఎక్కువ నూనె కూడా అంటుకోవట్లేదండి మన చేతికి, చూసారా. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే నేను ఇది అంతకు ముందు వేసాను అనమాట, ఒకసారి మీకు చూపిద్దామని. మిరియాలు అవి కొద్దిగా తగులుతూ ఉంటే మనం తింటున్నప్పుడు పంట కింద చాలా బాగుంటాయి కదా అని. ఇగో ఇక్కడ మిరియాలు చూడండి, మిరియాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇదిగో మధ్యలోకి ఇలాగా చీరేసినట్టు అయిపోతాయి, ఒకసారి దారాల్లాగా వస్తాయి. అవి తగిలి మనకి ఆకు పకోడీకి ఆ ప్లేట్ నుంచి కిందకి దిగవన్నమాట సరిగ్గాను. అందుకు అలా ఇబ్బంది అవుద్దని చెప్పేసి నేను జల్లించి వేశాను. ఒకవేళ మనం తినడానికి ఇంట్లోకే కదా అని చెప్పేసి కొంతమంది కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఏమండి ఆకు పకోడీ టేస్ట్ అయితే చేస్తున్నాను. నిజంగా ఆకులకు పలసగానే ఉందండి, చాలా గుల్లగా వచ్చినాయి. మనం పిండి కొంచెం పలచగా కలిపేస్తే ఆకు బాగా వస్తుంది కానివ్వండి, నూనె లాగేసి ఇంకా ఎక్కువ గుల్లగా వచ్చేస్తాయి. కరెక్ట్గా ఇలా కలుపుకుంటే సరిపోద్ది అనమాట. మనం తింటుంటే ఆ కమ్మదనం అన్నది బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. మరి ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి మీరు, హాట్గా చాలా బాగుంటుంది అనమాట. మన వంటశాల కుకింగ్ ఛానల్లో మిఠాయచ్చు, సన్నకారపూస, గోరుమిటీలు, మళ్ళీ కారబ్బందు, అరిసెలు, పోకొండలు అన్నీ ఉన్నాయండి. తప్పకుండా చూడండి, మంచి మంచి పిండి వంటలు ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇందాక నుంచి నా ముగ్గు చూస్తున్నారని నాకు తెలుసు. మీలో ఎవరో ఒకళ్ళు ముగ్గు చూసి ఖచ్చితంగా ఏదో ముగ్గు పెట్టినట్టున్నారు అనుకుంటారు. నేనైతే ఎవరు వాకిళ్ళ ముగ్గున్నా గమ్మున కళ్ళు ఇలాగ వెళ్ళిపోతాయి, అంత ఇష్టం అనమాట ముగ్గులంటే. అయితే మనం వింటున్నారా వ్లాగ్ ఛానల్ ఉంది కదండి, అందులో మంచి మంచి రంగోలీస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఈ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను, ఒకసారి చూడండి. ఈ సంక్రాంతికి భోగి పండగకి చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు, చాలా మంచి మంచి ముగ్గులు ఉన్నాయి. ఒకసారి చూసి మీరు కామెంట్స్లో నాకు ఒకసారి వంటశాలలో కూడా నిజం విజయ్ గారు మీరు చాలా బాగా వేశారని ఖచ్చితంగా పెడతారు మీరు అన్నదని చెప్పేసి. ఓకేనండి. మరి ఆ ఛానల్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ అంటే చాలా టేస్టీగా ఉందండి. మరి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.